మీ అందరికీ ఒక వ్యక్తి గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ వ్యక్తి ప్రపంచంలో వాళ్ళది ఒక కుగ్రామం, మనలాగా ఒక కుగ్రామం. ఆ గ్రామం నుంచి వాళ్ళు ఒక టౌన్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలి అంటే దాదాపు 50 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన సమయం ఆ రోజుల్లో. అయితే ఆ టౌన్ ఎక్కడుంటుందంటే జస్ట్ 2 కిలోమీటర్స్, కొండకు అటువైపు ఉంటుంది. కానీ కొండ ఎక్కి పోలేరు కాబట్టి చుట్టూ తిరిగి పోవాలి. ఇది మన హిస్టరీలో, ఇది పేపర్లో కూడా పబ్లిష్ అయిపోయింది. ఈ స్టోరీ చాలా ఇంపార్టెంట్. ఇతను ఏం చెప్తాడంటే, ఒకసారి అలా వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ తోటి ఉండి ఏదో రీజన్స్ వల్ల కొన్ని కష్టాల్లో ఉండి అది వెళ్ళలేకపోయి చనిపోవడమో ఏదో జరుగుతుంది. అయితే ఇతను ఒక నిర్ణయానికి వస్తాడు. మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, 2 కిలోమీటర్ల ఉన్న దానికోసం ఎందుకు 50 కిలోమీటర్లు వెళ్ళాలి, ఎందుకు నేను ఏదైనా వీళ్ళ కోసం చేయొద్దని ఆలోచిస్తాడు. తన ఒక గొర్రెల కాపరి తన దగ్గర ఉన్న గొర్రెలన్నీ అమ్మేసి చివరికి ఒక డిసిషన్కి వస్తాడు. ఈ కొండకి నేను హోల్ పెట్టాలి అంటాడు. కొండని త్రవ్వి కొండ ద్వారా నేను మార్గాన్ని సృష్టించాలి అంటాడు. అతని పేరు దశరథ్ మహన్, ఉత్తరప్రదేశ్లో ఉంటాడు. అయితే ఏం చేస్తాడంటే అతను మొత్తం అమ్మేసి అతను ఒక సుత్తె ప్లస్ దాన్ని చిలువ అంటారమా, చిజల్, అది తెచ్చుకొని రోజు పొద్దున్నే పోతాడు, పోయి కొండని పగలగొట్టడం మొదలు పెడతాడు. పాపం అతను అలాగే చేసుకుంటూ పోతాడు, రోజు ఎవ్వరి మాటలు వినిపించుకోడు. కొన్ని రోజుల తర్వాత చాలామంది ఫిక్స్ అయిపోతారు, మేబీ అతను వాళ్ళ సొంత వాళ్ళని లాస్ అయిపోయాడు కాబట్టి మెంటల్గా ఆయన ఇది అయిపోయాడు అని చెప్పేసి వదిలేస్తాడు. కానీ ఎవ్వరి మాట వినకుండా తను అనుకున్న దాని మీద ఫోకస్ పెడుతూ దాదాపు 22 సంవత్సరాలు కేవలం అదే పని చేస్తూ చివరికి 22 సంవత్సరాల తర్వాత ఆ 2 కిలోమీటర్ల మార్గాన్ని అతను సృష్టించగలిగాడు. ఇది స్టోరీ కాదు, ఇది పేపర్లో ప్రచురించబడినటువంటి వార్త నిజం. ఈరోజు కూడా గెహ్లాన్ విలేజ్ అంటారు ఉత్తరప్రదేశ్లో. అంటే ఇప్పుడు 10 మంది అక్కడి నుంచే పిచ్చోడు వీడేం చేస్తున్నాడు, ఇది సాధ్యం కాదనుకుంటే ఎప్పుడో వదిలేసేవాడు. మనిషి ఆలోచన అనుకున్నప్పుడు సుసాధ్యమని చేపించాలి అంటే అది చేయించగలగాల. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హీ స్పీక్స్ అబౌట్. అయితే ఒక అతను అంటాడు, మనిషి జీవితంలో సక్సెస్ అనేది 80% మన మైండ్లో ఉంటుందండి, 20% మాత్రమే మన యాక్షన్స్. ఇందాక ఆయన చెప్పాడు, నేను ఇక్కడ కూర్చొని నా గర్ల్ ఫ్రెండ్కి మొబైల్ అంటే వచ్చింది, కార్ అంటే వచ్చింది, 80% సక్సెస్ ఇక్కడ నుంచి వస్తుంది. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అందుకే మనిషి ఆలోచనలు ఎంత గట్టిగా ఉంటే మనం సాధించే కార్యక్రమాలు అంత సులువుగా ఉంటాయి.